మంత్రివర్యులు శ్రీ జూపాలి కృష్ణారావు గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు నాగర్కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారు, స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్దలు ఉబైదుల్లా కోత్వాల్ గారు, మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, అదేవిధంగా మా శాసనసభ్యురాలు బాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఎన్పి వెంకటేశ్వర గారికి, చంద్రకుమార్ గారికి, సంజీవ్ ముదిరాజ్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు మా రాజవర్ధన్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి మరియు సాయిబాబు గారికి చాలా మంది ఉన్నారు. అందరి పేరు కూడా నాకు తెలుసు, కానీ సమయభావం వల్ల చెప్పలేకుండా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అదేవిధంగా చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా మా సురేందర్ రెడ్డి గారు కనిపిస్తారు. సురేందర్ రెడ్డి గారికి వేదిక మీద ఇంకెవరైనా పేర్లు మర్చిపోయినా వాళ్ళందరూ, ఎందుకంటే నాకు మరి మీరు శాసనసభ్యులు నాకు 2 minutes టైం ఇచ్చారు కాబట్టి ఆ 2 minutes అందరి పేర్లు చెప్పలేకపోతున్నందుకు ఏమనుకోవద్దు. అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు అందరూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మహబూబ్నగర్ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వెంకయ్య అంతమ్మ గురించి మీకు అందరికీ కూడా తెలుసు. వారి ఫాదర్ నుంచి కూడా చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వారితో పాటు వైస్ చైర్మన్ ఎన్నికైన విజయ్ కుమార్ కు, అదేవిధంగా వారితో పాటు మార్కెట్ డైరెక్టర్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 2 విషయాలు ఈ సందర్భంగా మీ ముందు చర్చించగలుగుతున్నా. ముఖ్యంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు అంటే పదవి అంటే ప్రభుత్వంలో లేవు అనే, ప్రభుత్వం అంటే వాళ్ళ అధికారాన్ని కోల్పోయిన శ్రమలో ఉండి ఈరోజు మధ్య ప్రేమించి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేసి గాంధీ భవన్లో పెడతామని చెప్పేసి పగటి గ్రహాలు అంటున్న కొందరు నాయకుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే రాజీవ్ గాంధీ అనే గొప్ప వ్యక్తి గురించి మాట్లాడితే పేపర్లలో, టీవీలలో చూపిస్తారనే ఆలోచనతో కేటీఆర్ అనే వ్యక్తి కొంచెం మధ్య ప్రేమించి ఏదో దిగ్గదిగా మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాజీవ్ గాంధీ కాలి కోటి కూడా సరిపోని వ్యక్తి నువ్వు. రాజీవ్ గాంధీ గారి గురించి, రాజీవ్ గాంధీ విగ్రహం గురించి మరే పదే మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు అనుభవించిన పదవులు కానీ, మీరు ఈరోజు అనుభవించిన ఆస్తులు కానీ అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన విషయాన్ని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కొందరు బీజేపీ నాయకులు కూడా మధ్యప్రదేశ్ దేశద్రోహులాగా రాహుల్ గాంధీ గారి గురించి విమర్శలు చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.